అందరికీ నమస్కారం. హనుమద్ వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడి యొక్క విశిష్టత గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు పిఎంసి యాత్ర మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే మేడం. సార్, హనుమంతుడి జయంతి సందర్భంగా ఈరోజు హనుమంతుడి విశిష్టత గురించి తెలియచేయండి. ఓకే, ముందుగా పిఎంసి ప్రేక్షక మహాశయులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎస్ మేడం, హనుమంతుడి యొక్క జయంతి యొక్క విశిష్టత, అసలు హనుమంతుడి జననం ఆవిడ తల్లిగారు అంజనీదేవి. హనుమంతుడి కంటే ముందు పేరు ఆయనకి ఆంజనేయుడు, అంటే ఆంజనీదేవికి కుమారుడు. ఆంజనేయదేవి మరి వాయుదేవుడికి, ఇద్దరికి మరి వారి యొక్క జన్మ కారణం ఆయన. సో ఆయన దేవతల్ని ఆరాధిస్తే, అంటే శివుడి యొక్క అంశాత్మ అని కూడా అంటారు, అంశగా ఆయన జన్మ తీసుకున్నారు. సో శివుడు అంటేనే శక్తి, ఆ శక్తికి ప్రతీక కాబట్టి ఆయన అంత శక్తితో ఆయన జన్మ తీసుకోవడం జరిగింది. సో ఆయన జన్మ యొక్క వృత్తాంతం చెప్పాలంటే, చిన్నప్పుడు చిన్నపిల్లలంతా కూడా చిలిపి చేష్టలు చేస్తుంటారు కదా, ఆయన అపారమైన శక్తివంతుడు. ఆ శక్తి బాగా ఆకలేస్తుంది ఆయనకి. ఒకసారి ఆకలేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ సూర్యుడిని చూసి అదేదో పండు అనుకొని ఎగురుతాడు. ఎగిరి ఆ సూర్యుడిని మింగేస్తాడు. మింగేస్తే అప్పుడు మొత్తం లోకం అంతా సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే దేవతలంతా వచ్చేసారు. అంటే పంచభూతాలు ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళు నలుగురు, మిగతా వాళ్ళు అంటే వాయుపుత్రుడు ఆయన తండ్రి. సో మిగతా ముగ్గురు, సో ఇంద్రుడు, వరుణదేవుడు, వీళ్ళందరూ వచ్చేసారన్నమాట. దేవతలంతా వచ్చేసి ఏమైపోయింది, వెలుగంతా ఏమైందంటే సూర్యుడు మింగేశాడు. అప్పుడు ఆయన ఉన్నాడు కదా ఇంద్రుడు, ఆయన దగ్గర ఆయుధం వజ్రాయుధం ఉంటుంది, దాన్ని తీసుకొని ఒక్కటి ఇచ్చాడు. ఒకటి ఇస్తే ఆయన వెళ్ళి నేలకి పడిపోయాడు. అప్పుడు ఆయన మూతి వాసిపోయింది. అదే హనుమ అంటే ఇది జా అనమాట. ఇదేమైపోయింది, అది దెబ్బ తగిలింది. అందుకే ఆయనకి హనుమంతుడు అని పేరు వచ్చిందనమాట. అప్పుడు మరి కోపం వస్తుంది కదా తండ్రికి. వాళ్ళ ఫాదర్ ఎవరు? వాయుదేవుడు. వాయుదేవుడు ఏం చేశాడు, వెళ్ళి శాపం పెట్టాడు. మొత్తం ఆయన గాలిని మొత్తం స్తంభించేశాడు. ప్రపంచంలోకి వెళ్ళే గాలి అంతా కూడా ఆయన ద్వారానే కదా వచ్చేది. ఆయన ఏం చేశాడు, ఆ గాలిని బయటికి విడుదల చేయలేదు, ఆ స్తంభింపజేశాడు. దాంతో చెట్లకి, ఇంకా మిగతా జీవరాశులకి అందరికీ కూడా ఆ గాలి లేకపోవడం వల్ల దేవతలందరూ వచ్చి ఏమైపోయిందని వాయుదేవుడి దగ్గరకు వచ్చి అడిగితే, నా కుమారుని చూడు ఏం చేశాడో ఇంద్రుడు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేశాడు. సో అప్పుడు మరి అది ఆయన తప్పు కూడా ఉంది, చిన్నపిల్లవాడు తెలియక చేశాడని ఆయన శక్తితో అలా కొట్టేస్తే ఎలాగా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆయనకి ఆంజనేయ స్వామిని శక్తినిచ్చి మళ్ళీ ఆయనకి బ్రతికిస్తారనమాట. అందుకే ఆయన చిరంజీవి. ఒకసారి ఆయన చనిపోయింది అంటే ఆయనకి అయిపోయాడు. సో దెబ్బ మామూలు కొట్టాడు, ఆయన ఏమన్నా కొట్టేస్తే పడిపోయాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా శక్తినిచ్చి ఆయనకి అజేయుడిగా, శక్తివంతుడిగా, అతి బలవంతుడిగా, ఎవరైతే మిగతా దేవతలందరూ ఉన్నారో వాళ్ళందరూ ఆ శక్తినిచ్చి వజ్రకాయంగా, ఆ ఇంద్రుడు ఆయన దగ్గర వజ్రాయుధం ఉంది కదా, ఆయన కూడా ఆ శక్తులన్నీ ఇచ్చేసాడనమాట. అందుకే ఆయన అంత శక్తివంతుడిగా. అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకొక కథ ఉందన్నమాట. ఆయన ఎప్పుడు చిలిపి చేష్టలు ఎలా ఉండే అంటే, ఋషులు తపస్సు చేసుకుంటా ఉంటే ఆ ఋషులు చెడగొట్టడం తెలియదు కదా, పిల్లలు అలా చేస్తుంటారు. సో అప్పుడు వాళ్ళు శాపం పెడతారు, నీ శక్తి నువ్వు మర్చిపోవాలి అని. హనుమంతుడి దగ్గర అంత శక్తి ఉన్నా సరే అది ఆయన మర్చిపోతాడు. సో ఇవి రకరకాల కథల రూపంలో మనం హనుమంతుడి గురించి తెలుసుకోవచ్చు. ఓకే సార్, అయితే హనుమంతుడికి రాముడు అంటే చాలా భక్తి. సో అటువంటి అపారమైన భక్తి ఏదైతే ఉందో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? సో హనుమంతుడి యొక్క భక్తి ఎలాంటిది అంటే సరెండర్నెస్, సమర్పణ భావం, పరిపూర్ణ సమర్పణ. ఆయన యజమాని అంటే ఆయన యొక్క భక్తి అంటే ఇక్కడ మనము తప్పుగా అర్థం చేసుకున్నాం. భక్తి అంటే మనం ఏదో పూజలు చేస్తే, మన దగ్గర ఏదో పనికిరాని వస్తువులు ఉంటే. అంటే నేను ఈ మధ్య ఒక గానుగు షాపు, అంటే ఇవి కొబ్బరి తీస్తారు కదా, గానుగు నూనె అంటారు కదా, అలాగా ఆ షాప్కి వెళ్ళాను నేను. సో కొబ్బరి నూనెలో 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాల్లో ఏంటి అంటే, ఇదేమో మనకు ఒంటికి అంటే రాసుకునేది,
ప్లస్ లోపలికి కూడా తీసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు అని ఒక నూనె ఉంది. ఇది పూజ చేసుకునేది. దాని కాస్ట్ ఏమో 500 రూపాయలు ఉంది, దీని కాస్ట్ 300 ఉంది. ఏంటి డిఫరెన్స్ అంటే ఏది 500? వంట చేసుకోవడానికి మనం ఉపయోగించుకునే నూనె 500, పూజ చేయడానికి 300. ఎందుకు అని అంటే అదేమో కుళ్ళిపోయినవి పనికిరానివన్నీ చేసినవి పూజ కోసం. అంటే నీ పూజ దేనికోసం, దేనికి అంటే పూజ పవిత్రమైందా గొప్పదా, తినేది ఇంకెక్కువ? మనం తినడానికంటే తక్కువేం కాదు కదా పూజ అనేది. అంటే భగవంతుడికి మనం ఎలాంటి వాల్యూ ఇస్తున్నాం అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. సో మనం ఏదో ఇచ్చేస్తే, ఏదో పెట్టేస్తే మన భగవంతుడు మనకి ఏదో ఇస్తాడు, అది భక్తి. కానీ హనుమంతుడి భక్తి అది కాదు. హనుమంతుడి భక్తి ఏంటి అంటే సరెండర్. ఇంకా నేను అనేది లేదు, శరీరమే నేను, శరీరం మాత్రమే ఆయనది, కానీ ఆత్మ రాముడిది. సో ఆయన పనేంటి, ఆయన ఆ భక్తి అనేది ఎలా ఉంది అని అంటే నా పనేం లేదు నాకు, రాముడి పనే నా పని. సో ఆయన లక్ష్యమే నా లక్ష్యం. సో అంత సరెండర్నెస్ అనమాట, అది భక్తి. అదే, ఎందుకంటే ఆయన్ని ఎక్కడున్నాడు నీ దేవుడు అంటే ఆయన గుండె చీల్చి మరీ చూపిస్తాడు రాముడి ప్రతిబింబాన్ని కూడా. సో అటువంటి భక్తి నుంచి కూడా మనం అంటే ఈ నేటి సమాజానికి అటువంటి భక్తి పరమైన దాన్ని లింక్ చేస్తూ ఏం నేర్చుకోవాలంటారు? సో మనము ఆయన భక్తి అంటే ఇప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు, సో సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు. ఆ సీతాదేవిని తీసుకెళ్ళి అప్పుడు మరి ఆయన్ని కనుగొనాలి. అప్పుడు ఏం చేశాడు, సైన్యం అంతా ఉంది. సో ఆయన లీడర్ కాదు వాస్తవానికి, ఆయన వాళ్ళ వానర సైన్యానికి అధ్యక్షుడు ఎవరు, వాలి. కానీ ఆయన ఏం చేశాడు, ముందున్నాడు. అంటే సమస్య వచ్చినప్పుడు ముందు నిలబడ్డాడు. ఓకే, ముందు నిలబడి సైన్యాన్ని నడిపించాడు. ముందుగా ఏం చేశాడు అసలు అంటే ఆయన యొక్క ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజిక్ థింకర్ అని చెప్పొచ్చు అనమాట. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా మనము సాల్వ్ చేయాలి అనేది ఒక స్ట్రాటజీతో ఆలోచించడం. అది అక్కడ వెళ్ళాడు ఆయన, రావణాసురుడు అదే లంకకి వెళ్ళాడు. లంకకి వెళ్ళేటప్పుడు ఆయనకి శక్తి, అమ్మో ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచించాడు. ఆలోచిస్తే జాంబవంతుడు ఏం చేశాడు, ఆయన శక్తిని గుర్తు చేశాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శక్తిని మర్చిపోతాడు ఆయన. ఎలా రాముడి పని ఇప్పుడు నేను ఎలా చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు జాంబవంతుడు ఏం చేశాడు, నీకు అపారమైన శక్తి ఉంది, నువ్వు ఎక్కడికి ఎగిరావు చిన్నప్పుడు, సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళావు. ఆయనే మీ అంత శక్తి ఉంది నీ దగ్గర, అంత దూరం, ఎంత దూరం, మామూలు దూరం అదేమన్నా, భూమండలం నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళావంటే కొన్ని వేల కిలోమీటర్ల వరకు నువ్వు వెళ్ళగలిగావు. మరి లంక ఎంత దూరం ఉంది, ఇది వెళ్ళలేవా, నువ్వు ఈజీగా వెళ్ళగలవు అని తెలిస్తే అమ్మో అవును కరెక్టే కదా ఆయన గుర్తొచ్చింది. అంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు, ఎవరో గుర్తు చేయాలి. అలా గుర్తు చేశారు, వెంటనే దూకేశాడు అక్కడికి. మరి దూకి నాకు శక్తి ఉంది కదా అని చెప్పి చూపించుకున్నాడా, చూపించుకోలేదు, సూక్ష్మ రూపంలో వెళ్ళాడు. అంటే మనము ఏం చేస్తామంటే సహజంగా సూక్ష్మ రూపం అంటే ఇక్కడ అర్థము మనం ఏదో గొప్ప డాంబికం, నేను ఇంత పెద్ద గొప్ప పని చేశాను, నేను ఇంత శక్తి ఉంది అని మనం గొప్పగా ప్రవర్తించకూడదు. అలవిగా అని చోట అధికుల మన రాదు అని ఒక సామెత ఉంది. మనము మనకు తెలియని ప్లేసు, శత్రువు ఉండే ప్లేసు, అక్కడ ఎలా ఉండాలి, మనం తగ్గి ఉండాలి. అలా సూక్ష్మంగా నాకేం సంబంధం లేనట్లుగా ఆయన అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, జాగ్రత్తగా కనిపెట్టాడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు, అంటే సూక్ష్మ దృష్టి, చాలా జాగ్రత్తగా పరిశీలించాడు అక్కడ వాతావరణం అంతా. ఎప్పుడు ఆవిడతో మాట్లాడొచ్చు సీతమ్మ వారితో అని ఆలోచించాడు. ఆ తర్వాత అక్కడ సమయం చూసి కరెక్ట్గా మాట్లాడాడు. మరి ఆవిడ నమ్ముతుందా, నమ్మలేదు. ఇంతమంది రాక్షసుల మధ్యలో ఎలా నమ్మాలి, నమ్మకుండా ఆ సమయంలో సో ఆ సమయంలో నమ్మకుండా తను ఎలా నమ్మాలి నిన్ను అని చెప్పడం జరుగుతుంది. సో దానికి ఏం ప్రూఫ్ చూపించాలో హనుమంతుడికి కూడా అర్థం కాక తను తెచ్చిన ఒక అంగుళికం, రాముడు ఉంగరం ఇస్తాడు, ఆ ఉంగరాన్ని చూపించడం జరిగింది. అప్పుడు ఆవిడ నమ్ముతుంది. సో నమ్మి సో ఆయన చెప్పినట్లుగా చేస్తుంది. ఆ తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు లంకని మొత్తం దహించేశాడు. అంటే ఆయన శక్తికి తార్కాణం అది. సో ఒక భక్తుడు ఎలాంటి పనైనా చేయగలడు, ఆ సామర్థ్యం ఉంది. రాముడి యొక్క భక్తి, రాముడి దగ్గర, రాముడి పైన ఉన్న భక్తి ఆయన కార్యాన్ని చేయడం కోసం ఆయన నన్ను నడిపిస్తాడు.
నాకేంటి ఆయనే ఉండగా. Hmm. అంటే భగవంతుడి పైన నీకు భక్తి ఉండాలి, కానీ పని ఎవరు చేయాలి? మనం మనం చేయాలి. చేయాలి. మనము ఎట్లాంటి కష్టాలు అవి? Hmm. రావణాసురుడు అంటే ఎంత భయంకరమైన వాడు, ఎంత శక్తివంతుడు. అవును. అలాంటి శక్తివంతుడి దగ్గర కూడా ఆయన ఏం చేశాడు? ఏంటి అన్ని కష్టాలు దొరికితే ప్రాణమే పోతుంది, అవును. కానీ అంతమంది మధ్యలో ఆయన ఎలా ప్రవర్తించాలి అంటే ఆ కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడి, ధైర్యము, సాహసము, శక్తి, ఆ సమయాన్ని బట్టి ప్రవర్తించడము, ఇలాంటి సమయానుకూలంగా ఎప్పుడెప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయాత్మక శక్తి అలా తీసుకొని సరిగ్గా ఏంటి అంటే నీ కష్టాలు వస్తాయి ప్రతివాడి జీవితంలో. ఆ కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి భగవంతుడి పైన విశ్వాసం, అంటే నాకు ఉన్నాడు భగవంతుడు, ఆయన చూసుకుంటాడు, నాకేం పని, నా పని నేను చేయాలి అనే ఒక ధైర్యం, Hmm. అది నిలబడి ఆయన కార్యాన్ని పూర్తి చేశాడు. అవును సార్. అయితే సార్ తను రాముడు ఏదైతే సీతాదేవి ఎక్కడుంది, ఎలా ఉంది, యోగక్షేమాలన్నీ కనుక్కొని రమ్మంటే, చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో దాని నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలంటే, అంత అపారమైన భక్తి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే? చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే, చూడడం అంటే ఏంటి? ఇప్పుడు పిల్లి పాలు తాగుతుంది అని అమ్మ ఏం చెప్పిందంటే, పిల్లి పాలు తాగుతుంది చూడు నాయనా అని చెప్తుంది. సో అది వచ్చి తాగేసింది. అప్పుడు ఏంట్రా చూస్తే ఏమైంది? పాలు తాగింది. వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి పాలు తాగి నువ్వే కదా చూడమని చెప్పావు. చూడడం అంటే చూస్తూ ఉండడం కాదు. ఏంటి చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే అక్కడ కార్యాన్ని పూర్తి చేసి రావాలి. మన కర్తవ్యం ఏంటో తెలుసుకొని ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. ఓకే, అది మనం నేర్చుకోవాలి. సార్ అయితే హనుమత్ వైభవం గురించి మనం తెలుసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా మన హనుమంతుడి యొక్క నాయకత్వ లక్షణాల గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలియచేయండి. ఆయన నాయకత్వ లక్షణాలు అంటే ఆయన లోపల మరి భగవంతుడి పైన, అంటే ఆయన యొక్క యజమాని పైన అపారమైనటువంటి భక్తి ఉందని మనం తెలుసుకున్నాం. అంటే భక్తి అంటే కూడా మనం చాలా క్లారిటీ మనకు వచ్చింది. సో ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మనం అంటే, మనము ఆయనకి పరిపూర్ణమైనటువంటి సమర్పణ భావం ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని, మనం ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దానికి పూర్తిగా మనం సరెండర్ అయిపోయి ఉండాలి. నెంబర్ 2, మనం చేయాలి, క్రెడిట్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఆయన యాక్చువల్గా ఆయన లీడర్ కాదు, కానీ సమయం వచ్చినప్పుడు నువ్వు నాయకత్వాన్ని వహించాలి, ముందుండి నడిపించి వాళ్ళ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడు? నాయకుడికి ఇచ్చాడు. నేనేం చేయలేదు, ఆయన మీద భక్తి తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. ఒక సందర్భంలో అందరి పని అంతా అయిపోయింది, రామాయణంలో కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా సో ఇంకేం పని లేదు, మిగిలిపోయి ఏం లేదు. ఇప్పుడు మరి ఏం చేయాలి నేను, నా పని ఏం లేదు, నేను ఎలా అని చెప్పేసి రాముడిని ఆంజనేయుడు అడుగుతా. అంటే వివాహం అయిపోయింది, ఆయన మళ్ళీ సీతమ్మ వారితో ఆయన ఉన్నాడు, కలిసి అంతా తీసుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉన్న టైంలో అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నాకేం పని లేకపోతే నాకు తోచదు నేను అంటే, ఆయన ఏదైనా ఆవిలింత వచ్చిందనుకోండి, ఆ ఆవిలింతని ఇప్పుడు చిటికేయాలి. ఏంటి అంటే ఆవిలింత వేస్తే ఇప్పుడు ఆయన పనిలో ఉంటాడు కదా, బిజీగా ఉంటాడు కదా రాముడు, ఇట్లా చిటికేస్తాడు కదా, అప్పుడు చిటికేయాలన్నమాట. సో ఆంజనేయుడు చిటికేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే, మరి ఇప్పుడు వాళ్ళిద్దరు వివాహం సంసార జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు గదిలో ఉంటారు కదా, ఈయన ఎక్కడో బయట ఉంటాడు. ఇక్కడ కూర్చుంటే కుదరదు కదా, ఈయనకేం తెలియదు పాపం, ఆడే కూర్చుంటాడు. అయ్యా బాబు నేను పడుకోవాలి, నిద్రపోవాలి, అమ్మవారు ఉన్నారు, ఇప్పుడు దాకా పని అంతా అయిపోయింది కదా, నువ్వు కాస్త బయట ఉండే అని చెప్పంటే ఆయన వెళ్ళి కూర్చుంటాడు. మరి రాముడికి ఎప్పుడు ఆవిలింత వస్తుందో ఏమో తెలియదు నాకు, ఏం చేయాలి అని ఆయన చిటికలు వేసుకుంటూ కూర్చుంటాడు. ఆయన చిటికేసాడు కాబట్టి ఈయన ఆవిలింత వేయాల్సి వస్తుంది అనమాట. అంటే భగవంతుడి పైన అంత అపారమైన భక్తి. అంటే నీ దృష్టి ఎప్పుడు ఏదై ఉండాలంటే నీ లక్ష్యం పైన ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీదనే నీ యొక్క ఫోకస్ ఉండాలి. సో ఆ ఫోకస్తోని, భక్తి, ఆ సమర్పణ భావంతోని, మళ్ళీ నాది అనేది లేకుండా నేను కంప్లీట్గా చచ్చిపోవాలి, నాదంటూ ఏం ఉండకూడదు. సో వ్యక్తిగతంగా మనం కంప్లీట్ జీరో. సంస్థ ఏదైతే ఉందో, సంస్థ కానీ యజమాని కానీ ఎవరైతే ఉన్నారో దానికోసమే మనం పూర్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించాలి. క్రెడిట్ అది మళ్ళీ ఇంకోటి ఏంటి, గ్రూప్ వర్క్. ఇప్పుడు ఆయన సింగిల్ కాదు, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మొత్తం సమూహాన్ని నడిపించాడు. లక్ష్మణుడికి ప్రాణం పోయిన పరిస్థితి ఉందంటే వెళ్ళిపోయి ఇమీడియట్గా అక్కడి నుంచి
సంజీవని తీసుకొచ్చి పర్వతాన్ని ఆయనకి ఏందో తెలియదు, అవును. వైద్యుడు చెప్పాడు సంజీవని కావాలని, ఆయన ఏం చేశాడు ఏదో తెలియదు మొత్తం పర్వతాన్ని తీసుకొని వచ్చేసాడు. అవును. సో అంటే ఆయన పని అంటే ఏ పనినైనా చేయగలిగే సామర్థ్యం. సో ఈ పని నాది ఇంతవరకే చేస్తా, ఇంకా మిగతా నాకు సంబంధం లేదు కాదు. సో ఏ పని ఉన్నా నీ కళ్ళ ముందు ఒక పని కనిపిస్తుందంటే ఆ పని కంప్లీట్ చేయాలి. సో అది మళ్ళీ క్రెడిట్ నాకు సంబంధం లేదు. అదే పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు, నువ్వు పని చేయి క్రెడిట్ వదిలేయి, క్రెడిట్ వేరే వాళ్ళకి ఇచ్చేయి. పత్రికారు ఎప్పుడు కూడా ఆయన అన్ని పనులు చేస్తారు, ఆయన బాగా అందరికీ ఆయన వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని గొప్పగా ప్రచారం చేశారని పిరమిడ్ మాస్టర్లకి అంత ఫలితాన్ని ఇచ్చేస్తారు. సో అదే మనం మరి ఆ భక్తి గురించి ఆయన గురించి మనం నేర్చుకోవాల్సింది. రైట్ సార్. అయితే మామూలుగా ఇప్పుడు నేటి సమాజంలో అయితే మొత్తం సోషల్ మీడియా అని మొత్తం ఇంటర్నెట్ లోకం నడుస్తుంది సార్. సో హనుమంతుడి విలువల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఈ సమాజం అంటారు? ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతో చరించడం, బ్రహ్మతో కూడి ఉండడం. సో అతను ఆత్మతో అతను ఉండడం. తర్వాత 2 ఫోకస్. ఇప్పుడు మీడియా, ఇంటర్నెట్ ఇవన్నీ మనకు ఉపయోగమే, అవసరం, చాలా అవసరం. అది లేకుండా ఏది జరగదు. కానీ దాన్ని మనము సరైన మార్గంలో ఉపయోగించాలి. మన శక్తిని కానీ టెక్నాలజీని కానీ సరైన మార్గంలో ఉపయోగించి మనం దాన్ని సరిగా ఉపయోగించాలి. లేదంటే మనం వక్ర మార్గంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, మనల్ని డైవర్ట్ చేస్తుంది. ఈ సోషల్ మీడియా అనేది ఏం చేస్తుందంటే ఎటేటో తీసుకెళ్తుంది. మనం ఏదో చేయాలనుకుంటాం, ఏదో చేస్తూ ఉంటాం, టైం అంతా వేస్ట్. రీల్స్ అనో ఏదో ఇంకా రకరకాలుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా మన టైము ఫోకస్ అంతా కూడా ఎటో వెళ్ళిపోతుంది. మన లక్ష్యం ఇప్పుడు ఆంజనేయుడికి హనుమంతుడికి రాముడే లక్ష్యం. సో నీకు ఒక యువత వాళ్ళ లక్ష్యం ఏంటి, ఫస్ట్ ఆ లక్ష్యం అనేది కంప్లీట్గా దాని మీదే ఉండాలి. ఎప్పుడు ఏ డైవర్షన్స్ ఉండకూడదు. సో డైవర్షన్స్ మన చుట్టూ కనిపిస్తుంటాయి, దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప మనం అటు వెళ్ళకూడదు. సో కంప్లీట్ అందుకని ధ్యానం చేయాలి. ప్రతి ఒక్క ధ్యానం వల్ల ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ మనం ఏదైతే లక్ష్యం ఉందో దానిపైన ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి మనం పర్ఫెక్ట్గా ఆ మార్గంలో వెళ్ళాలి. సో ఫస్ట్ సరెండర్ అవ్వాలి. తర్వాత ఏం చేయాలి, మనం డైవర్షన్స్ లేకుండా ధ్యానం చేయాలి. సో ఫోకస్ ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ని, సోషల్ మీడియాని, కానీ మనం వాటి వెంట పరిగెత్తకూడదు. అదే, ఎందుకంటే అంత ధ్యాస పెడితేనే ఆయన మొత్తం ఒక బ్రిడ్జ్ కూడా కట్టగలిగాడు కదా. ఎగ్జాక్ట్లీ. సో వితౌట్ అంటే అతను ఒక ఇంజనీర్ కూడా కాదు, తన ఫోకస్ అక్కడికి వెళ్ళాలి అన్న ఒక ఫోకస్ తోని రామసేతు అనేది కూడా తను నిర్మాణం చేశారు. వాళ్ళ సైన్యం అంతా కలిసి మొత్తం వానర సైన్యం అంతా ఏం చేశారు, కంప్లీట్గా ఆయన నాయకుడు చూసుకుంటాడులే నాకేం పని అనుకోలేదు, ముందుండి నడిపించాడు సైన్యాన్ని. సో ఆయన ఏం చెప్పాడు, మా నాయకుడే అన్ని చేశాడని చెప్తాడు. నాదేం లేదు, నాకు కేవలం భక్తి మాత్రమే, ఆ భగవంతుడి పట్ల రాముడి పట్ల నాకున్నది సరెండర్నెస్ అంతే. ఆయన పనే నా పని, ఇంకా నాకు వేరే పనే లేదు. అప్పుడు భగవంతుడి యొక్క ఆ గురువు యొక్క శక్తి కూడా నీకు తోడవుతుంది. సో ఆ గురువు దగ్గర అపారమైన శక్తి ఉంటుంది. గురువు అంటే ఇక్కడ రాముడు గురువు, మనకు పత్రిజీ, మన గురువు అని ఆయన ఎప్పుడు చెప్పడు. కానీ ఒక గురువు శక్తి ఎలాంటిది అని అంటే అది ఆయన సర్వాంతర్యామి, సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు. సో ఆయనకి సర్వజ్ఞాని, సర్వవ్యాపకుడు. సో ఆయన పని ఏంటి ఈరోజు, ఆయన మొదలుపెట్టిన పని ఏంటి, ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. సో ఇది మనం కంప్లీట్ చెయ్యాలి అంటే ఏం చేయాలి, సో ఆయన ఉన్నాడు నడిపించడానికి, నేను పని చేయాలంతే, ఆయన ఉన్నాడు చూసుకుంటాడు, నాకేం పని, నేను చేసుకుంటే వెళ్తాను. ఇంత భక్తితో మనం పనిచేయాలి. సార్ అయితే చివరిగా హనుమత్ జయంతి సందర్భంగా పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం సార్? పిఎంసి యొక్క లక్ష్యం ఈ ప్రపంచం అంతా అదే పత్రిజీ పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క లక్ష్యం. ఈ భూమి మీద ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి, ప్రతి జీవి రక్షించబడాలి. సో అందులో భాగంగా మనం హనుమంతుడి దగ్గర నుంచి కానీ ప్రతి మరి వ్యక్తి దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి నిరంతరం. అందుకే పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, పుస్తకాలు చదవాలి, పుస్తకాలు, ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం నిరంతరం చేస్తూ మన లక్ష్యాలైనటువంటి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్, ఈ లక్ష్యాలని నెరవేరుస్తూ ఈ భూమి మీద ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి, ప్రతి జీవి రక్షించబడాలనే లక్ష్యానికి మనం అందరం పాటుపడదాం. పిఎంసిని చూడండి, ఆదరించండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
హనుమంతుడి గురించి, ఆయన బాల్యం గురించి అండ్ ఆయన శక్తి సామర్థ్యాల గురించి, ఆయన మనకి ఎలా ఆదర్శమో దాని గురించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మరి ఈ హనుమాన్ జయంతి గురించి మాట్లాడుకోవడం నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.